హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. వాళ్ళు నేను మీకు బ్రెడ్ తోటి గులాబ్ జాములు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది 5 నిమిషాల్లో చేసేయచ్చండి. బ్రెడ్ అయితే 4 ముక్కలు మిగిలిపోయాయి మా ఇంట్లో. ఇది వీట్ బ్రెడ్. మీరు కావాలంటే మైదా బ్రెడ్ కూడా తీసుకోవచ్చు, అవి ఇంకా బాగా ఉంటాయి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఈ బ్రెడ్ని వేసి ఇలా పొడి చేసేసుకోవాలి. బాగా సాఫ్ట్గా పొడి అయిపోయాక దీంట్లో మనం పాలు పోసుకుని కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ దీన్ని బాగా ముద్దలాగా కలుపుకోవాలి. ఒక చిటికెడు సోడా పొడి అయితే వేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని ముద్దలాగా చేసేసుకున్నాం కదా, ఇవి చిన్న చిన్న ఉండలు చేసుకుని అరచేతుల మధ్య వేసి బాగా నలిచి క్రాక్స్ లేకుండా ఇలా అన్ని జామున్స్ లాగా చేసి రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు చక్కెర, 2 కప్పులు నీళ్లు పోసుకుని ఇది బాగా ఒక తీగ పాకం వచ్చే వరకు మనమైతే జీరా రెడీ చేసుకోవాలి. ఈలోగా మనం జామున్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో గులాబ్ జామున్స్, ఒక్క క్రాక్ కూడా లేదు. ఇప్పుడు మనం దీన్ని జీరాలో వేసేసుకుందాం. జీరాలో నేను ఆల్రెడీ ఏలకుల పొడి వేసుకున్నాను. మనం షుగర్ సిరప్లో ఈ జామున్స్ వేసేసి ఒక 5 నిమిషాలు దీంట్లో నాననిస్తే కమ్మటి బ్రెడ్ గులాబ్ జామున్స్ రెడీ అయిపోతాయి. 5 నిమిషాల్లో రెడీ అయిపోయే జామున్స్ తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.